బీజేపీ రాష్ట్ర నేతలు క్యాడర్ను గుర్తించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావాలనే లైట్ తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. తాము గెలిచాం, పార్టీ శ్రేణులతో పనేముందని భావిస్తున్నారా అని లోలోన డిస్కస్ చేసుకుంటున్నారన్నది కింది స్థాయి లీడర్లు. కాంగ్రెస్ బీఆర్ఎస్ తరహాలో పార్టీ శ్రేణులకు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదు? అధిష్టానానికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని రాష్ట్ర నేతలు సిఫారసు చేయడం లేదా? అసలు క్యాడర్పై అధిష్టానం ఆలోచన ఏంటి? వాచ్ ది స్టోరీ. కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టింది బీజేపీ. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. 3 టర్ములలో తెలంగాణ నుంచి 3కి గవర్నర్ పదవులు దక్కాయి. మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావుకు తొలి విడతలో గవర్నర్ పదవి దక్కగా బండారు దత్తాత్రేయకు సెకండ్ ఫేజ్ లో గవర్నర్ గా ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ తర్వాత మరో సీనియర్ లీడర్ నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ గా అవకాశం ఇచ్చింది కేంద్రం. ఉత్తరప్రదేశ్ నుంచి డాక్టర్ లక్ష్మణ్ కు, ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యులుగా ఛాన్స్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. అటు రాష్ట్రపతి కోటాలో విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ ఛాన్స్ దక్కింది. ఇంతవరకు బానే ఉన్న పెద్ద లీడర్లకు తప్ప పార్టీ హైకమాండ్ సెకండ్ క్యాడర్ ను ప్రోత్సహించడం లేదనే విమర్శలున్నాయి. దేశవ్యాప్తంగా 15,000 నామినేటెడ్ పోస్టులున్నా చాలా వరకు పెండింగ్ లోనే ఉన్నాయంటున్నారు కమలం నేతలు. రైల్వే, మెడికల్, వివిధ కమిషన్లు, బ్యాంక్ డైరెక్టర్లు ఇలా వేలాది నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ క్యాడర్ ను నియమించుకునే ఛాన్స్ కేంద్రానికే ఉంటుంది. ఎన్నికల టైంలో హడావిడి క్యాడర్ను యూజ్ చేసుకోవడమే తప్ప పదవుల భర్తీ విషయంలో మాత్రం వారిని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో పార్టీ కోసం ముందుకొచ్చి పనిచేసేందుకు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. చిన్న నామినేటెడ్ పోస్టుల్లో అయినా క్యాడర్కు అవకాశాలు ఇస్తే స్థానికంగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు వీలవుతుందని పార్టీ క్యాడర్ భావిస్తోంది. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను రాష్ట్ర నాయకత్వం గుర్తించి అధిష్టానానికి పంపే వ్యవస్థ ఏర్పాటు చేయాలంటున్నారు. ప్రస్తుతం అధిష్టానం అడిగితే తప్ప రాష్ట్ర నాయకత్వం ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని టాక్. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం చేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీనియర్ నేతలు అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా కమిషన్లు, చైల్డ్ రైట్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్లలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అవకాశాలు దక్కడం లేదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 84 మంది కార్యకర్తలను వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 35 కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించుకుంది. కేంద్ర స్థాయిలో ఉన్న కార్పొరేషన్లలో కార్యకర్తలకు కనీసం డైరెక్టర్ పోస్టులైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలవడంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం వచ్చింది. తమ నేతల గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. అయితే పార్టీలో కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, వారికి పదవులు వస్తాయంటున్నారు కిషన్ రెడ్డి. పార్టీ ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తుందంటున్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ ఎంపీలు అధిష్టానంపై ఒత్తిడి చేసి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు ఇప్పిస్తారో వదిలేస్తారో చూడాలి.